ఇది బంగారం తిని అరిగించుకునేది. మామూలు తామర తోళ్ళు తింటాయి హంసలు, ఇది విశేషమైన హంస కనుక సదలేటి బంగారు జలరుహముల తూండ్లు. ఆ బంగారు జలరుహములు అంటే బంగారు పద్మాలు, వాటి యొక్క కాడలు మాకు భోజనం. ఇంకా ఇది ఎంత దూరం పోతుంది, దీని శక్తి ఎంతటిది. గరుత్మంతుడు చెప్పాడు, వైనతేయ గతిపర అని, అన్నిటికంటే ఎత్తు ఎగిరేవాళ్ళ మేము అని చెప్పాడు ఆయన. సరే, విష్ణుమూర్తి వరించి వాహనం చేసుకున్నాడు కనుక ఆయన అనుగ్రహం చేత బ్రహ్మలోకంలో, విష్ణులోకంలో, వైకుంఠలోకంలో ఎగురుకుంటూ పోతున్నాడు. లేకపోతే ఈయన అక్కడ ఆ లోకాలకు పోయే శక్తి లేదు. ఇది పక్షి జాతికి చెందింది, ఇది ఎగిరేది. ఇది ఎంతవరకు ఎగురుతుంది? సత్యలోకముదాక సకల లోకములు ఆటపట్టులు మాకు నబ్జవదన. సత్యలోకం ఎక్కడుంది? 7 ఊర్ధ్వలోకాలలో చిట్ట చివరిది సత్యలోకం. పరమాత్మ ఉండే లోకం సత్యలోకం. ఆ పరమాత్మ ఉండే సత్యలోకం వరకు వెళుతుంది ఇది. ఈ లోపల ఎన్ని లోకాలైనా వెళ్ళగలదు, ఎన్ని కొండలైనా దాటగలదు, ఎన్ని నదులైనా దాటగలదు, ఎన్ని అడవులైనా కింద వెళ్తేగా దానికి బాధ ముళ్ళు గుచ్చుకుంటే కానీ అడవిలో పైన ఎగిరిపోతూ ఉంటుంది. అందుకని అంతవరకు మేము ప్రయాణం చేస్తాము. ఇక సత్యలోకాన్ని మించిన లోకం లేదు. అందుకని ఈ ప్రపంచంలో ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలలో విహరించగలిగిన పక్షి నలుడితో మాట్లాడింది, దమయంతితో మాట్లాడుతున్నది. నలుడు విష్ణు అంశతో పుట్టాడు కనుక దమయంతి లక్ష్మీ అంశతో పుట్టిందనే మనం భావించాలి. ఎప్పుడు విష్ణుమూర్తి భూలోకంలో అవతరిస్తూ ఉంటే అప్పుడల్లా ఆయనకి తగినట్లుగా అమ్మవారు అవతరిస్తారు అని విష్ణు పురాణం స్పష్టంగా చెప్పింది. ఆ విష్ణు పురాణం స్పష్టంగా చెప్పినందువలన ఇప్పుడు దమయంతి లక్ష్మీదేవి స్థానమైంది కనుక ఈ పక్షి వీళ్ళతో మాట్లాడుతున్నది స్వయంగా. లేకపోతే ఈ పక్షి వచ్చి వీళ్ళతో మాట్లాడేదే కాదు. పరమాత్మ వామనుడుగా అవతరించినప్పుడు పెరిగి 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 చివరికి బ్రహ్మాండాంత సంబద్ధే సత్యలోకాన్ని దాటాడు అన్నాడు. సత్యలోకాన్ని అంటాడు అంటే ఏ లోకంలో నుంచి తాను ఈ లోకానికి ఆవిర్భవించాడో ఆ లోకాన్ని చేరాడు అని పోతన గారు చాలా అందంగా మూలం భాగవతం చెప్పింది. పోతన గారు కూడా వామనావతార ఘట్టంలో స్వామిని సత్యలోకం దాకా తీసుకొని వెళ్ళారు. అంటే తన లోకానికి తాను చేరాడు. మనం ఎన్ని ఊళ్ళు తిరిగినా, ఎంతమంది మనకు ఆతిథ్యాలు ఇచ్చినా మళ్ళీ మన ఇంటికి వస్తే మన గూడు మనం చేరాం, అమ్మయ్యా గూడు చేరాం అనుకుంటాం మనం. అది ఎందుకని అంటే ఎవరి ఇళ్లల్లో వాళ్ళకు ఉండేటటువంటి ఒక స్వేచ్ఛ, ఒక తృప్తి. మధురాక్షరములైన మా మాటలు వినంగా అమృతాంధసుల యోగ్యులను పమంగి. ఇది ఎవరితో మాట్లాడుతుందిట? దీని మాటలు వినటానికి అర్హులు ఎవరు అంటే దేవతలు. అమృతాంధసులు, అమృతం తాగిన వాళ్ళు. ఆ అమృతం తాగిన వాళ్ళు ఎవరు? దేవతలు. దేవతలతో తప్ప మేం మాట్లాడము, మా మాటలు వినటానికి దేవతలే యోగ్యులు అని చెప్పింది. అంటే ఇప్పుడు దమయంతి సాక్షాత్తుగా దేవతే కనుకనే మాట్లాడుతున్నది. భారతీదేవి ముంజేతి పలుకు చిలుక సమదగ జయాన సబ్రహ్మచారి మాకు. సబ్రహ్మచారి అనే పదం విద్య నేర్చుకున్న వాళ్ళ విషయంలో ప్రయోగిస్తారు. అందరూ ఒక గురువు దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళని సబ్రహ్మచారులు అంటారు. ఆ సబ్రహ్మచారి దీనికి ఎవరు అంటే సరస్వతీదేవి చేతిలో ఉన్న చిలుక. ఆ చిలుకకు ఆవిడ చదువు చెబుతుంది, దాంతోపాటు ఇది కూడా నేర్చుకుంది. అందుకని ఈ చిలుక సబ్రహ్మచారి. వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణి నీయాన ఘంటాపదమ్ము మాకు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఈ మొదలైన ఎన్ని విద్యలంటూ ఉన్నాయో, విద్యలన్నీ 14 విద్యలు. ఆ 14 విద్యలు మాకు ఘంటాపదం, రాజమార్గంలాగా. ఇప్పుడు చెప్పమంటే చెబుతా, నీకు వేదం చెప్పమంటే చెబుతా, శాస్త్రం చెప్పమంటే చెబుతా, పురాణం చెప్పమంటే చెబుతా, నీ ఇష్టం, నువ్వు ఏ శాస్త్రం అని అడుగు, నేను చెప్పేస్తా అని ఇది చెప్పుకుంటున్నది. ఎవరితోటి? దమయంతితోటి. నేను దివ్య తిర్యక్ జాతిని, మామూలు పక్షి అనుకుంటావేమో, దేవజాతికి చెందినటువంటి పక్షిని. మమ్ముబొంట్లు పాశాధికంబులం కట్టుబడుదురేను. పట్టి తాళ్లతో కట్టేద్దాం అనుకుంటావేమో అందంగా ఉన్నానని. నేను తాళ్ళకి కట్టుబడేదాన్ని కాదు. ఎక్కడ మంచి గుణాలుంటే ఆ గుణాలకు నేను కట్టుబడతా, మామూలు తాళ్ళకి కట్టుబడను. భూలోకంబునందు రాజబృందారకులు కొందరు గలరు. మెల్లిగా చెబుతున్నది. ఇంత తన గొప్పతనం తాను చాటుకున్న తరువాత
భూలోకంలో రాజబృందారకులు అంటే దేవేంద్రుల వంటి రాజులు ఉన్నారు, వాళ్ళతో నాకు సహవాసం ఉంది, చాలామంది నాకు తెలుసు. అందులో నలమహారాజు అంటే నాకు ఇంకా ఇష్టము అని మొదలుపెట్టి నలమహారాజుకి దీనికి ఉన్నటువంటి పరిచయాన్ని తేటగీతిలో చెప్తున్నది.